మేము ధైర్యంగా చెబుతున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి ప్రతి పథకానికి జీవం పోయడం జరుగుతుంది. కానీ చంద్రబాబు గారు తన 9 ఏళ్ల పాలన నేను మళ్లీ తెస్తాను అని చెప్పుకునే ధైర్యం చంద్రబాబు గారికి ఉందా అంటే లేదనే సమాధానం వస్తుంది. ఏది చెప్పుకోలేక చంద్రబాబు గారు రాజశేఖర రెడ్డి గారు ఏ పథకాలను చేశాడో నేను కూడా అవే పథకాలను చేస్తానని చెప్పుకుంటూ తిరుగుతున్నాడు చంద్రబాబు గారు. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు రాజశేఖర రెడ్డి గారు రుణమాఫీ చేస్తే చంద్రబాబు గారు ఇప్పుడు నేను కూడా రుణమాఫీ చేస్తానంటున్నాడు. మరి మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎందుకు చేయలేదు చంద్రబాబు గారు అంటే సమాధానం లేదు. రుణమాఫీ కాదు కదా, కనీసం రుణాల మీద వడ్డీ మాఫీ గురించి కూడా ఆలోచన చేయలేదు చంద్రబాబు గారు. రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్ ఇస్తే ఇప్పుడు నేను కూడా ఇస్తానని చెప్తున్నాడు చంద్రబాబు గారు. రాజశేఖర రెడ్డి గారు ఫీజు రీయింబర్స్మెంట్ చేస్తే ఇప్పుడు నేను కూడా ఉచితంగా విద్యను చెప్పిస్తానంటున్నాడు చంద్రబాబు గారు. రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీని చేస్తే ఇప్పుడు నేను కూడా ఉచితంగా వైద్యాన్ని అందిస్తానంటున్నాడు చంద్రబాబు గారు. కానీ నక్క ఎన్ని వాతలు పెట్టుకున్నా నక్క నక్కే, పులి పులే. హిట్లరు ఏప్రిల్ అంటే 4వ నెలలో 20వ తేదీన పుట్టాడట. మన చంద్రబాబు గారు కూడా అదే 4వ నెలలో అదే 20వ తేదీన ఆ 420 రోజునే పుట్టాడు మన చంద్రబాబు గారు కూడా. ఆ రోజు పుట్టిన వాళ్ళంతా ఒకేలాగుంటారని నేను చెప్పటం లేదు, కానీ హిట్లర్ కి చంద్రబాబు గారికి మటుకు చాలా పోలికలున్నాయని మటుకు నేను చెబుతున్నాను. ఇప్పుడు కొత్తగా మీడియా స్వేచ్ఛకు భంగం కలిగించే ప్రయత్నం చేస్తున్నాడు చంద్రబాబు గారు. ఎక్కడా లేని విధంగా, ప్రపంచంలో ఎక్కడా ఎప్పుడూ జరగని విధంగా ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఆ ప్రతిపక్షం చేసే కార్యక్రమాలని సాక్షి మీడియా, ఆయనకు వ్యతిరేకంగా ఉన్న మీడియా కవర్ చేయకూడదని ఈ మీడియాలను బహిష్కరిస్తున్నాడట చంద్రబాబు గారు. అసలు ప్రజాస్వామ్యం అంటేనే స్వేచ్ఛ, సహనం. కానీ చంద్రబాబు గారికి ప్రజాస్వామ్యాన్ని హేళన చేయడము కొత్తేమీ కాదు. రాజశేఖర రెడ్డి గారి మీద ఈటీవీ, ఈనాడు పేపరు, ఆంధ్రజ్యోతి లాంటివి ఎన్నో కథనాలు రాశాయి. అయినా రాజశేఖర రెడ్డి గారు వాటికి కూడా ప్రత్యేకమైన ఇంటర్వ్యూలు కూడా ఇచ్చాడు. రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ జర్నలిస్టును ఎప్పుడూ చిన్న చూపు చూడలేదు, వారిని కూడా గౌరవించాడు, వారిని ఎప్పుడూ చీదరించుకోలేదు. కానీ చంద్రబాబు గారికి రాజశేఖర రెడ్డి గారికి పోలికేమిటి? చంద్రబాబు గారికి నిజమంటే భయం. సాక్షి ఏమో నిజానికి ప్రతిరూపంగా నిలిచింది. చంద్రబాబు గారికి సంబంధించిన నిజాలు రాస్తుంది కనుక సాక్షి అంటే చంద్రబాబు గారికి అంత అసహ్యం, సాక్షి అంటే చంద్రబాబు గారికి అంత గిట్టదు. నిజానికి నిజాలంటేనే గిట్టవు చంద్రబాబు గారికి. ఇది ఎలా ఉందంటే తన ముఖం నచ్చక అద్దాన్ని పగలగొట్టే రీతిలో ఉంది చంద్రబాబు గారి వైఖరి.